ఐపీఎల్ మ్యాచ్ చూసి అంటే కొన్నేళ్లుగా వాళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్నారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. బీజేపీ పార్టీలో ఒక ఎంపీగా కూడా పనిచేసింది ఆయన బెంగాల్లో. సరే ఆయన తోటి ఒక సహచర నాయకురాలు, ఆమె కూడా అదే పార్టీలో లీడరు. కొన్నేళ్లుగా అట్లా వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్నారు కదా, అట్లా ఆ స్నేహం అది కొనసాగుతూ ఉంది. రీసెంట్గా ఐపీఎల్ మ్యాచ్ జూనికి వేయరు, మ్యాచ్ చూసిరు, మంచిగా మ్యాచ్ ఎంజాయ్ చేసిరు. ఆ క్రమంలోనే ఎక్కడ అంటే ఏ జంటను చూసిర్రో వాళ్ళకంటే ఏ సీన్ కనబడదో కానీ ఇద్దరు మాట్లాడుకున్నారు, చలో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ వాళ్ళకి పెళ్లి చూపుల వేదిక అయిపోయింది, ఆన్నే ఎంగేజ్మెంట్ అయిపోయింది, బయటకు వచ్చిరు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి పిల్లని వయసు ఎంత అంటే 60 ఏళ్ళు, పెళ్లి పిల్ల వయసు ఎంత అంటే 51 ఏళ్ళు. ఆ డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్ భాజపా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ 60 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యాన్ని వీడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పార్టీకి చెందిన మహిళా నేత రింకు మజుందార్ 51 సంవత్సరాలు ఆమెకి. సన్నిహితుల నడుమ శుక్రవారం నాడు ఆయన మనువడారు. వివాహానంతరం దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ పెళ్లి ఎట్లయింది, ఏం కథ అనేది చెప్పిండు. ఇది మా అమ్మ కోరిక అన్నారు. భర్తకు విడాకులు ఇచ్చిన మజుందార్కు ఇది రెండో వివాహం. మజుందార్తో దిలీప్కు 4 ఏళ్లుగా పరిచయం ఉన్న ఈ నెల మొదటి వారంలో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ను ఇద్దరూ కలిసి చూసిన సందర్భంగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేతలు ఇంటికి వచ్చి దిలీప్ ఘోష్ను అభినందించగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుష్పగుచ్చాలు పంపారు. అది విషయం. కొన్నేళ్లుగా వాళ్ళిద్దరూ ఒకటే పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరిచయం, ఒక ఏమంటారు, ఒక ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళు మొన్న ఫస్ట్ వీక్లో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు కోలకతా ఈడెన్ గార్డెన్స్ పోయారంట. పోయి ఆ మ్యాచ్ చూసిన క్రమంలో ఇద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చింది, పెళ్లి చేసుకున్నారు. ఆమెకి అప్పటికే పెళ్ళయింది, భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటుంది. ఆమె వయసు 51 సంవత్సరాలు. మరి ఈయన అప్పటివరకు పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారి. అంటే కొన్ని పార్టీల్లో ఇట్లా బ్రహ్మచారులు అట్లా ఉన్నారు కదా, అట్లాంటి బ్రహ్మచారులు ఈయన ఒకడు దిలీప్ ఘోష్. ఆయన బెంగాల్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు, ఎంపీగా కూడా పనిచేసిండు. సో ఇది మా అమ్మ కోరిక, పెళ్లి చేసుకోవాలనేది మా అమ్మ కోరిక. కాకపోతే ఇక కలిసి వచ్చే కాలానికి ఆయనకు రెండో భార్య నడిచి వచ్చింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక ఆయన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసింది కాబట్టి బెంగాల్కి, ఎంపీగా పనిచేసింది కాబట్టి ఇక పెళ్లి చేసుకున్న సందర్భంగా చాలామంది వాళ్ళ పార్టీ నేతలు వచ్చి ఆయనను అభినందించురు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పుష్పగుచ్చాలు అందించినట్టు. అంటే ఏమంటారు, కాదేది కవిత కనర్హం అన్నట్టు, ప్రేమ ఎప్పుడు పుడుతుందో పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. భాషింగ బలం అంటారు కదా, అట్లా భాషింగ బలము సార్కి 60 ఏళ్ళకి వచ్చింది. ఈమెకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మళ్ళీ రెండోసారి వచ్చింది. ఈ భాషింగ బలం ఇంకా గట్టి ఉంటుంది కావచ్చు ఆమెది. సో ఈ దిలీప్ ఘోష్ సార్కి ఏమో 60 ఏళ్లకు భాషింగ బలం వచ్చింది. ఇక ఐపీఎల్ మ్యాచ్ స్టేడియమే వాళ్ళ పెళ్లి చూపులకు, వాళ్ళ ఎంగేజ్మెంట్కి వేదిక అయింది. ఇక పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, ఒక జంట అయినారు, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు మనం కూడా ఏమంటారు శుభాకాంక్షలు చెప్తాం. రైట్. ఇక